ప్రేమించిన అమ్మాయిపై ఓ ప్రభుత్వ ఉద్యోగి కొడుకు దారుణానికి ఉడికట్టాడు. రహస్యంగా మాట్లాడాలని పిలిచి ప్రియురాలిపై దాడికి పాల్పడ్డాడు. తన గురించి తప్పుగా ప్రచారం చేసిందనే కోపంతో ఆమెపై కక్ష పెంచుకున్న యువకుడు నిర్మానుష ప్రదేశానికి తీసుకువెళ్లి ఆమెను ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. ఆ తర్వాత ఆమెపైకి కారు ఎక్కించి తీవ్రంగా గాయపరిచాడు. ఈ దుర్ఘటన మహారాష్ట్రలోని తానేలో చోటు చేసుకుంది. తనపై జరిగిన దాడి గురించి ప్రియాంక సింగ్ అనే 26 ఏళ్ల యువతి ఇన్స్టాలో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రియా సింగ్ కు గత 5 సంవత్సరాలుగా మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ గైక్వాడ్ కుమారుడు అశ్వజిత్ గైక్వాడ్ తో పరిచయం ఉంది. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో కొంతకాలంగా కాస్త దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కు రావాలంటూ ప్రియాను అశ్వజిత్ ఆహ్వానించాడు. ఈ ఈవెంట్ కు వెళ్లిన ఆమెపై ఫ్రెండ్స్ తో కలిసి దురుసుగా ప్రవర్తించాడు. ప్రైవేటుగా మాట్లాడాలని చెప్పి ఎవరూ లేని ప్రాంతంలోకి తీసుకువెళ్లాడు. అసభ్య పదజాలంతో దూషిస్తూ తనపై దాడి చేశాడని ప్రియా తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో చేసింది. తనపై అశ్వజిత్ చేయి చేసుకున్నాడని, గొంతును నొక్కే ప్రయత్నం చేశాడని ఆమె వివరించింది. అతని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడంతో తనను కొట్టాడని, అతని స్నేహితుడు కూడా తనను కింద పడేశాడని ప్రియా తన పోస్టులో వివరించింది. కారులో ఉన్న ఫోన్ తీసుకునేందుకు వెళుతున్న సమయంలో మరోసారి డ్రైవర్తో కారును తన పైకి ఎక్కించినట్లు ప్రియా తన ఫిర్యాదులో పేర్కొంది. నిప్పులతోనే అరగంటకు పైగా రోడ్డుపై పడి ఉన్నానని, ఆ తర్వాత ఓ వ్యక్తి వచ్చి తనకు హెల్ప్ చేసినట్లు ఆమె వివరించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రియా ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు ముంబై పోలీసులు తెలిపారు.